హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. ఈ వీడియోలో టీఎస్ఆర్జేకి సంబంధించి చాలామంది సెకండ్ ఫేజ్ గురించి అడుగుతున్నారు. అయితే సెకండ్ ఫేజ్ గురించి చెప్పే ముందు నేను కూడా కొంతమందివి రిజల్ట్స్ చూశాను. మీరు ఇలా డౌన్లోడ్ కాల్ లెటర్ అని క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తుంది కదా. సో ఇట్లా డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వచ్చిందంటే మీరు సెలెక్ట్ కాలేదు అని అర్థము. మీరు సెకండ్ ఫేజ్కి అయితే ట్రై చేయండి. అండ్ అట్లాగే చాలామంది ఏం అడుగుతున్నారంటే లైక్ నాకంటే ఎక్కువ ర్యాంక్ అంటే ఒక స్టూడెంట్కి 50 ర్యాంక్ వచ్చి ఇంకో స్టూడెంట్కి 2000 ర్యాంక్ వచ్చిన సీట్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ లోకల్ కేటగిరీ ఏంటి అండ్ అలాగే రిజర్వేషన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా మనకి రిజర్వేషన్స్ అనేటివి ఉంటాయి. అండ్ వాళ్ళు పెట్టుకున్న కాలేజ్ని బట్టి అండ్ వాళ్ళ లోకల్ ప్లేస్ ఎక్కడ అక్కడ సీట్స్ తక్కువ అంటే లైక్ తక్కువ కాంపిటీషన్ ఉందనుకోండి, ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదన్నమాట. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద అయితే కమెంట్ చేయండి.